వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. మరి ఈ రోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంట్రా అంటే, సో అందరి నోట్లో నుంచి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలు అయితే బాగా వినిపిస్తున్నాయి. అవే కమిటీ కుర్రాళ్ళు సినిమా అనమాట. మరి ఈ సినిమా అందరికీ తెలుసు. ఈ సినిమాని మొత్తం భుజాల మీద వేసుకుని నిహారిక కొన్నిదలు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి పింక్ ఎలిఫెంట్ ఫ్యాక్టరీ బ్యానర్ పైన నిహారిక అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. యదువంశీ అనే ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి హనుమాన్ లాంటి సక్సెస్ తెచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అయితే మరి మ్యూజిక్ అందించేస్తున్నారు. పాటలు అయితే నిజంగా బాగున్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆనిముత్యం అనడంలో అయితే అతిశయక్తి అయితే లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ అన్నిట్లో చూసుకుంటే కమిటీ కుర్రాళ్ళు సాంగ్స్ అయితే అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పుడు విషయం ఏంటబ్బా, అన్ని బాగానే చెప్తున్నాం అనుకుంటే కనుక ఈ ఆగస్టు 9న అయితే కమిటీ కుర్రాళ్ళు విడుదలకి సిద్ధం అవుతుంది. మరి దానికి సంబంధించి ప్రమోషన్స్ ఏం చేసినా ఎన్ని చేసినా, నిహారిక ఎంత ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎంత సాయి కుమార్ గారు కొంతమంది పెద్ద ఆర్టిస్టులు కనిపించినప్పటికీ కూడా సినిమా పైన బజ్ సరిపోవట్లేదని వాళ్ళ ఫీలింగ్. సో ఎలాగైనా సరే ఈ సినిమాకి సంబంధించి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలన్న థాట్ ప్రాసెస్లో నిహారిక గారు ఒక మంచి ప్లాన్ వేశారు. అదేంట్రా అంటే, బాబాయ్ నెగ్గినటువంటి 21 కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 1 డే బిఫోర్ పెయిడ్ ప్రీమియర్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారంట. సో దాన్ని బట్టి మెగా అభిమానులు, బాబాయ్ ఫ్యాన్స్ అండ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి సపోర్ట్ కూడా దొరుకుద్ది. కాస్త సినిమా హిట్ అనే ఒక చిన్న పాజిటివ్ టాక్ వస్తే చాలు, సినిమా ఊపందుకుంటుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కేవలం ఏం చేసినా సరే ఒక వారం రోజుల్లో మాత్రమే వీళ్ళు చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత అంతా కూడా లైక్ ఎలాగంటే పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి, చాలా పోటీ ఉంది కాబట్టి ఏం చేసినా ఈ వారం రోజుల్లోనే చేయాలి. ఏం కలెక్షన్స్ తెచ్చుకున్నా కూడా ఈ వారం రోజుల్లోనే తెచ్చుకోవాలి. అండ్ యూత్ని బాగా టార్గెట్ చేశారు కాబట్టి యూత్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు అనుకున్నారు. అండ్ కాంపిటీషన్గా ఒక వారం రోజులు మళ్ళీ ఆ సినిమా కూడా యూత్ పర్ఫార్మెన్స్గానే వస్తుంది కాబట్టి, సో ఏం కలెక్షన్స్ తెచ్చుకున్నా ఈ వారం రోజుల్లో తెచ్చుకోవాలి. అది కాకుండా ఈ కమిటీ కుర్రాళ్ళకి సంబంధించిన ఒక ఈవెంట్లో అయితే మెగాస్టార్ గారిని కానీ లేదంటే రామ్ చరణ్ గారిని కానీ గెస్ట్గా తీసుకొద్దామని చెప్పేసి నిహారిక ప్లాన్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్లానింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందో ఏంటి అన్నది మనం చూడాలి. తెలుసుకోవాలంటే మాత్రం ఆగస్టు 9 వరకు వెయిట్ చేయాల్సిందే. మీరు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా